బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరుగుతోంది. ఉదయం కలశ పూజ, మహాగణపతి పూజ నిర్వహించారు వేద పండితులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. కళ్యాణ వేడుకకు ఎంపీ అనిల్ యాదవ్, దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు. సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను జలమయంగానే ఉన్నది. ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్ అని వేదం చెప్తుంది. ఆ నీళ్ల నుంచే సమస్త ప్రపంచం కూడాను ఆవిర్భవించింది. అందుకోసం సకల దేవతలు ఆపోవై సర్వా దేవతాః, సకల దేవతలు కూడాను నీళ్ల స్వరూపంలో ఉంటారు. అంచేత మనం ఒక కలశంలో ఎల్లమ్మ కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు సిటీతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. మనం తెచ్చుకున్నటువంటి ఈ వస్తువుల అన్నిటి ఎంతో కూడాను పరిశుభ్రత, ఎందుకంటే రెండు రకాల పరిశుభ్రత ఉంటుంది. మనందరం సహజంగా ఎంత చేతులు కడుక్కున్నప్పటికీ డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ల్యాబ్లోకి వెళ్ళాలి అంటే ఏదో రకరకాలైనటువంటి కెమికల్స్ వేసి చేతికి ఏదో పూసి తీసుకెళ్తారు. కారణం ఏంటంటే మనకి తెలియనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది అని. అట్లాగే ఇక్కడ కూడా మంత్రముల ద్వారా కొన్ని నిబంధనల్ని ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారంగా చేసుకొని ఆ కలశ పూజ చేశారు. ఇప్పుడు మహాగణపతిని స్మరిస్తున్నారు. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూత నమనాయ నమో మనోన్మనాయ నమః. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ జగర్ధ భగవన్నింద్రసున్వతే పారావరయ్యత్పురసంభృతం వస్వమారుణోశరభాయ ఋషిషంధవే బృహత్సామక్షత్రభృద్వృద్ధవృష్ణియం దృష్టుభోజశ్వభిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యవిదం వాతేన సకరేణ రక్షా. అమ్మవారికి అయ్యవారికి రక్షణ సమర్పించారు. యజ్ఞోపవీత ధారణను చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం నవసూత్రాలు. పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదు ఆయుష్మగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరుగుతోంది. ఉదయం కలశ పూజ, మహాగణపతి పూజ నిర్వహించారు వేద పండితులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. కళ్యాణ వేడుకకు ఎంపీ అనిల్ యాదవ్, దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు. అవతరించాడు. జగద్రక్షణే తన యొక్క కర్తవ్యంగా ఎప్పుడూ కూడాను ఆయన భావిస్తూ ఉంటాడు. ఆయన ఏ లీలా విలాసం చేసినా అదంతా కూడాను జగద్రక్షణ కోసమే. ఆయన విశ్వేశ్వరుడు. ఇప్పుడే చెప్పుకున్నాం. నమస్తే అస్తు భగవంతుడా విశ్వేశ్వరాయ. సమస్త విశ్వానికి కూడాను విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు. మహాదేవాయ. దేవతల్లో కల్లా ఎల్లమ్మ కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు సిటీతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. రాక్షసుడిని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు. అందుకోసం త్రిపురాంతకాయ. ఇంత మంచివాడు, ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు. త్రికాగ్ని కాలాయ. ఎప్పుడున్నా
ఈ యొక్క ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు, మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు. త్రికాగ్ని కాలాయ, అప్పుడు ఎలా ఉంటాడు? కాలాగ్ని రుద్రాయ, చాలా కోపంగా ఉంటాడు. కాల నీలకంఠాయ, ఆయన భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు. అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే, కాలాగ్ని కూటం వస్తే, ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తుంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు, చూశారు. దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది, ముట్టుకుంటే సాహసం ఎవరు చేస్తారు? ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీపట్లమైపోతుంది. అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు. చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది. పక్కన పార్వతీ అమ్మవారు ఉంది. మింగమంటావా అన్నాడు. ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో, ఎవరన్నా లోకంలో భర్త విషం మింగుతావా అంటే మింగు అని ఎవరైనా చెప్తారా? కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆవిడ